హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరేజ్ అండ్ యూట్యూబ్ ఛానల్. వాళ్ళైతే మనకి మీరు ఇంటి నుండి వర్క్ చేసుకునేట్లు, అది కూడా పార్ట్ టైమ్‌గా జాబ్స్ చేసుకునేట్లయితే మనకి ఒక ఫ్రీలాన్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే రావడం జరిగింది. అది కూడా మనకి ప్రముఖ ఇండియా మార్ట్ సంస్థ నుంచయితే మనకి రావడం జరిగింది. వీళ్ళైతే టెలికాలింగ్ సర్వీసెస్ కోసం అయితే హైరింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో, అది కూడా మీరు ఇంటి నుండే మీ ఖాళీ సమయంలో అయితే వర్క్ చేసుకునేలాగా వీళ్ళు మనకి ప్రొవైడ్ అనేది చేస్తున్నారు. సో, మీకు ప్రతి వీక్ అయితే మీకు సాలరీ అనేది పడతం జరుగుతుంది. సో, దాదాపు మనకి సైడ్ ఇన్‌కమ్‌గా దాదాపు 25,000 దాకా అయితే సంపాదించొచ్చు. మీకు కేవలం 3-4 గంటల వర్క్ మాత్రమే ఉండడం జరుగుతుంది. సో, ఎవరు ఈ జాబ్స్‌నైతే అస్సలు మిస్ అవ్వద్దు. చాలా ఈజీగా అయితే ఉండడం జరుగుతుంది. కేవలం గూగుల్ ఫార్మ్ అయితే ఫిల్ చేయడమే సరిపోతుంది. మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చు గూగుల్ ఫార్మ్ ద్వారా. సో, మీరు గనుక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతాయి. అండ్ మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానెల్స్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ వాటి యొక్క లింక్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో ఉండడం జరుగుతాయి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే ప్రముఖ ఇండియా మార్ట్ అనే సంస్థ నుంచయితే మనకి టెలి అసోసియేట్ ప్రోగ్రామ్ అనే జాబ్ రోల్‌కైతే మనకి హైరింగ్ అనేది చేయడం జరుగుతుంది. మనకి ఇంటికాడ నుంచే మీ ఖాళీ సమయంలో అయితే వర్క్ చేసుకోవచ్చు. ఫ్రీలాన్స్ జాబ్ ఇది. పార్ట్ టైమ్‌గా చేసుకోవచ్చు. ఎవరైనా స్టూడెంట్స్ అయినా, హౌస్ వైఫ్స్ అయినా, కెరీర్ గ్యాప్ ఉన్నవాళ్ళైనా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మనకిక్కడ టెలి అసోసియేట్ జాబ్ అన్నమాట ఇది. అంటే మీరు సేల్స్ ఏం వర్క్ చేసేవాళ్ళు లేదు. కాలింగ్ జాబ్ అన్నమాట. కస్టమర్ కాలింగ్ అలాంటి జాబ్ అన్నమాట ఇది. మనకి బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే ఈ 25,000 దాకా అయితే మనకి పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది కంప్లీట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇది. వీక్లీ సాలరీ అయితే మీకు మీ అకౌంట్‌లో అయితే పడతం జరుగుతుంది. అంటే ప్రతి వారం అయితే మీకు సాలరీ అనేది పడతం జరుగుతుంది. తర్వాత టెలికాలింగ్ జాబ్ ఇది. ఎలాంటి సేల్స్ మీరైతే చేయవసరం లేదు. అండ్ ఆల్సో మనకి ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ అన్నమాట. మీరు సెట్ చేసుకున్న వర్కింగ్ అవర్స్‌లో అయితే వర్క్ చేసుకోవచ్చు. తర్వాత రెగ్యులర్ ట్రైనింగ్ అండ్ సపోర్ట్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మీరు జాబ్‌లో జాయిన్ అవ్వడానికి మీకైతే గూగుల్ ఫార్మ్ అనేది ఉండడం జరుగుతుంది. సో, మీరైతే ఈ ఇన్ఫర్మేషన్‌తో అయితే గూగుల్ ఫార్మ్‌ని ఫిలప్ చేయాలి. తర్వాత అదే గూగుల్ ఫార్మ్‌లో చిన్న స్మాల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. అంటే చిన్న చిన్న క్వెషన్స్ అయితే ఉండడం జరుగుతుంది. దాని తర్వాత డైరెక్ట్‌గా సెల్ఫీ వీడియో అయితే మీరు చేయాల్సి ఉంటుంది. అంటే అక్కడ ఏమేమి సెల్ఫీ వీడియోలో మాట్లాడాలి అని చెప్పేసి అక్కడ స్క్రిప్ట్ అయితే ఉండడం జరుగుతుంది ఆ గూగుల్ ఫార్మ్‌లో. సో, మీరైతే సెల్ఫీ వీడియోతో మీరు ఆ గూగుల్ ఫార్మ్‌లో ఉండే స్క్రిప్ట్ అయితే చదవాల్సుంటుంది. సో, ఇలా అయితే వీడియో అయితే చేయాల్సుంటుంది. తర్వాత మనకి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే అప్‌లోడ్ చేయాలి కదా! అంటే ఫోటో, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ అయితే అప్‌లోడ్ చేయాలి కదా! సో, ఆ డాక్యుమెంట్స్ అయితే రెడీగా పెట్టుకోండి స్కాన్ చేసి. సో, అవైతే ఈ ఫార్మ్‌లో అయితే సబ్మిట్ చేయాల్సుంటుంది. సో, ఇలా అయితే మీకు ఇంటికాడ నుంచి అయితే వర్క్ చేసుకుంటూ ఫ్రీలాన్స్ జాబ్ అయితే అప్లై చేయొచ్చు. మనకిక్కడ మ్యాండేటరీ రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్లయితే ఎబిలిటీ టు వర్క్ 3-4 అవర్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. తర్వాత మీకైతే బ్యాంక్ అకౌంట్ ఉండాలి. పాన్ కార్డ్ ఆర్ ఆధార్ కార్డ్ అయితే ఉండాలి. తర్వాత డెడికేటెడ్ మొబైల్ నంబర్ అయితే ఉండాలి. తర్వాత మీకు ఆండ్రాయిడ్ ఫోన్ గూడా ఉండాలి. తర్వాత కంప్యూటర్ యాక్సెస్ కూడా ఉండాలి. సో, ఎవరైతే ఇంగ్లీష్ అండ్ హిందీ మాట్లాడగలరో వాళ్ళందరూ అయితే అప్లై చేయొచ్చు. మనకిక్కడ సబ్మిట్ అని కనబడుతుంది. సో, ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అప్లై నౌ అని కనబడుతుంది చూసారా? సో, ఇది క్లిక్ చేసినట్లయితే మనకి ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇండియా మార్ట్ టెలి అసోసియేట్ ఫ్రీలాన్సర్ రీసెల్లర్ ఎన్రిచ్‌మెంట్ అని చెప్పేసి. సో, ఇదైతే మనకి ఫ్రీలాన్స్ జాబ్ అన్నమాట. ఇంటికాడ నుంచి వర్క్ చేసుకోవచ్చు. మనకి ఇండియా మార్ట్ నుంచి అయితే రావడం జరిగింది. సో, మనకిక్కడ చూసుకున్నట్లయితే ఇది ఓన్లీ ఫర్ ఫీమేల్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఈ జాబ్ అయితే ఫీమేల్స్ మాత్రమే. అండ్ ఆల్సో ఇలా కాకుండా మనకి నౌకరీ డాట్ కామ్‌లో కూడా అయితే ఇలా ఇదే సేమ్ జాబ్ మేల్ అండ్ ఫీమేల్‌కి అయితే పోస్ట్ అవ్వడం జరిగింది. దాని లింక్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, మనకిక్కడ ఓన్లీ ఫర్ ఫీమేల్స్ అని ఉంది. ఈ ఫార్మ్ అయితే ఫీమేల్స్ మాత్రమే అప్లై చేయాలి. మనకిక్కడ ఈ టిక్ బాక్స్ క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ మీదైతే క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు హావ్ యూ అండర్‌స్టూడ్ థిస్ జాబ్ రోల్ అని చెప్పి అడగడం జరుగుతుంది. సో, మీరైతే ఈ జాబ్ రోల్ డిస్క్రిప్షన్ అంతా మొత్తం ఒకసారి చదివైతే అప్లై చేయండి. తర్వాత ఇది కూడా క్లిక్ చేయండి. డూ యూ వాంట్ టు కంటిన్యూ అప్లయింగ్ థిస్ జాబ్? తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత హావ్ యూ బీన్ రిఫర్డ్ బై ఎక్సిస్టింగ్ ఎంప్లాయీ ఫర్ థిస్ ప్రొఫైల్? నో అని క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఫ్రమ్ వేర్ డిడ్ యూ హియర్ అబౌట్ థిస్ జాబ్? అంటే మీరు ఎక్కడి నుంచి ఈ జాబ్ తెలుసుకున్నారంటే యూట్యూబ్ మీద యూజ్ చేసేయండి. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీ ఫుల్ నేమ్ అండ్ ఆల్సో మీ ఫుల్ నేమ్ అనేది ఇవ్వండి ఇక్కడ.
ఫుల్ నేమ్ ఇచ్చిన తర్వాత హావ్ యూ సీన్ దిస్ వీడియో మనకిక్కడ దీనికి సంబంధించి వాట్సాప్ కమ్యూనికేషన్ అయితే చేయడం జరుగుతుంది మీకు. సో, మీ మొబైల్ నంబర్ కూడా అయితే కరెక్ట్‌గా అయితే ఇవ్వండి. ఈ వీడియో అయితే ఒకసారి చూడండి. మీకు రిఫరెన్స్ అయితే ఉండడం జరుగుతుంది. తర్వాత మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి ఇక్కడ. మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత, ఈ మొబైల్ నంబర్ అనేది వాట్సాప్ అయితే రిజిస్టర్ అయ్యుండాలి. వాట్సాప్ మొబైల్ నంబర్ అయ్యుండాలి. తర్వాత మీ ఈమెయిల్ ఐడీ అయితే ఇవ్వండి ఇక్కడ. మీ ఈమెయిల్ ఐడీ ఇచ్చేసిన తర్వాత, ఇక్కడ మీ డేట్ అయితే ఎంటర్ చేయండి. డేట్ అంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మీ జెండర్, తర్వాత మీరు ఏ స్టేట్ నుంచి అప్లై చేస్తున్నారు, తర్వాత మీ సిటీ ఏంటిదో కూడా ఎంటర్ చేయండి. సిటీ ఎంటర్ చేసిన తర్వాత మీరు మ్యారీడా, అన్‌మ్యారీడా ఉంటుంది. సో, మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్‌మ్యారీడ్ అయితే అన్‌మ్యారీడ్. తర్వాత మనకి మీ లాంగ్వేజెస్ ఏమేమి వచ్చో అవైతే సెలెక్ట్ చేయండి. లాంగ్వేజెస్ ఆహ్, తర్వాత స్పెషల్లీ డిఫరెంట్ లేబుల్డ్ అది యెస్ అయితే యెస్, నో అయితే నో ఎంటర్ చేయండి. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకిక్కడ హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటివి అని చెప్పి మనకు అడగడం జరుగుతుంది. మీకు ఏదైతే అది ఎంటర్ చేయండి. తర్వాత మీ స్కోర్ ఎంత అడగడం జరుగుతుంది. ఆ స్కోర్స్ అన్నీ కూడా అయితే మీరిక్కడ ఎంటర్ చేయడానికి. సో, నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత హావ్ యూ ఎనీవన్ ప్లీజ్ సెలెక్ట్ ఎనీవన్ ఆఫ్ ద బిలో కరెంట్ ప్రొఫెషనల్ ఫ్రంట్ అంట. అంటే మీరు పార్ట్ టైమ్ ఎంప్లాయా? లేకపోతే ఫుల్ టైమ్ ఎంప్లాయా? లేకపోతే అన్‌ఎంప్లాయిడా? ఏదైతే అది క్లిక్ చేయండి. తర్వాత పాస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఏదైనా ఉందా? లేకపోతే ఫ్రెషరా అని చెప్పి అడగడం జరుగుతుంది. తర్వాత హౌ మెనీ అవర్స్ డైలీ ఆర్ యూ రెడీ టు వర్క్? అంటే మీరు రోజుకి ఎన్ని గంటలు వర్క్ చేయగలరు అని చెప్పేసి అడగడం జరుగుతుంది. మనకి ఇది 3-4 అవర్స్ ఎ డే అని చెప్పి ఉంది కాబట్టి, ఇదైతే క్లిక్ చేయడానికైతే ట్రై చేయండి. తర్వాత డూ యూ హావ్ ఏ డిడక్టెడ్ ఆండ్రాయిడ్ ఫోన్ వర్క్? యెస్ అని చెప్పి క్లిక్ చేయండి. తర్వాత మనకి డూ యూ హావ్ ఏ ల్యాప్‌టాప్ ఆర్ డెస్క్‌టాప్ ఫర్ వర్క్? యెస్ అని చెప్పి క్లిక్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ లేకపోయినా మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు ల్యాప్‌టాప్ అయితే మీరు అవైలబుల్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత డూ యూ హావ్ ఇంటర్నెట్ కనెక్షన్ అట్ యెస్ బ్రాడ్‌బ్యాండ్ ఏదైతే అది. తర్వాత డూ యూ హావ్ పాన్ కార్డ్? యెస్ అని చెప్పి క్లిక్ చేయండి. ఒకవేళ లేకపోయినా మీరైతే అప్లై చేసుకోండి. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసిన డూ యూ హావ్ ఆధార్ కార్డ్? యెస్. తర్వాత ఇక్కడ మనకి పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ లింక్ అయ్యి ఉండాలి. ఈ మొబైల్ నంబర్‌కి అంటే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత డూ యూ హావ్ వర్కింగ్ బ్యాంక్ అకౌంట్? బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి. యెస్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఆర్ యూ రెడీ టు కంప్లీట్ ఆల్ సెల్ఫ్ ట్రైనింగ్ మాడ్యూల్స్ అని చెప్పి అడగడం జరుగుతుంది. డెడ్‌లైన్ యెస్ అని చెప్పి క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఆర్ యూ కంఫర్టబుల్ ఇన్ యూజింగ్ యువర్ ఓన్ మొబైల్ నంబర్ ఫర్ ద పర్పస్ ఆఫ్ మేకింగ్ కాల్స్ టు ఇండియాస్ స్మార్ట్ కస్టమర్స్? యెస్ అని చెప్పి క్లిక్ చేయండి. అంటే దీనికి సంబంధించి ఏంటిదంటే మీ ఓన్ మొబైల్ నంబర్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. కస్టమర్స్‌కి కాల్ చేయడానికి. కంపెనీ అయితే ఎలాంటి సిమ్ అయితే ప్రొవైడ్ చేయదు. సో, అది చూసుకొని అయితే ఎంటర్ చేయండి. తర్వాత మనకిక్కడ చిన్న చిన్న సింపుల్ స్టెప్స్‌తో అయితే మనకి ఆహ్, క్వెషన్స్ అయితే అడగడం జరుగుతుంది. అంటే ఇంగ్లీష్‌కి సంబంధించింది అండ్ ఆల్సో కొంచెం లాజికల్ రీజనింగ్ అండ్ ఆల్సో ఇలా ఆహ్, మ్యాథమెటికల్‌కి సంబంధించింది. ఇలా చిన్న చిన్న క్వెషన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో, ఇవన్నీ క్వెషన్స్ అయితే మీరు ఆన్సర్ చేయండి. ఆన్సర్ చేసిన తర్వాతయితే మనకి నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఫర్దర్ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. సో, ఫస్ట్ ఇవన్నీ అయితే మీరు ఫిలప్ చేయండి. కరెక్ట్ ఆన్సర్స్‌తో నేనైతే ఏదో ఒకటి క్లిక్ చేస్తున్నాను మీకు చూపించడం కోసం. సో, కరెక్ట్ ఆన్సర్స్‌లో క్లిక్ చేసిన తర్వాత ఇవన్నీ అయితే మీరు ఆన్సర్స్ పెట్టాల్సుంటుంది. ఇవన్నీ పెట్టిన తర్వాత మీరైతే నెక్స్ట్ మీదకైతే క్లిక్ చేయాల్సుంటుంది. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇది ఫైనల్ స్టెప్ అనమాట. మనకిక్కడ సెల్ఫీ వీడియో అయితే ప్రిపేర్ చేయాల్సుంటుంది. సెల్ఫీ వీడియో అనేది మనకిక్కడ హాయ్, నమస్తే అని దగ్గర నుంచయితే ఇది కనబడుతుంది చూసారా? టెక్స్ట్ అనేది హాయ్ దగ్గర నుంచి. సో, ఇదంతా అయితే మీరు సెల్ఫీ వీడియో అయితే తీయాల్సుంటుంది. దీనికంటే ముందల మీ సెల్ఫీ వీడియోలో ఫస్ట్ స్టార్టింగ్ అయితే మీ గురించి బ్రీఫ్‌గా ఇంట్రడక్షన్ అండ్ ఆల్సో మీ నేమ్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్‌కి సంబంధించింది. అండ్ ఆల్సో దాంట్లో మీ పర్సెంటేజెస్ అండ్ కరెంట్ లొకేషన్ అయితే మీరు ఫస్ట్ చెప్పిన తర్వాత ఆ వీడియోలో మనకిక్కడ హాయ్, నమస్తే దగ్గర నుంచయితే మీరు ఇదంతా చదవాల్సుంటుంది ఆ వీడియోలో. సో, ఆ వీడియో అయితే సేవ్ చేసుకొని మీ గూగుల్ డ్రైవ్‌లో అయితే దాన్ని కాపీ పేస్ట్ చేసి ఆ గూగుల్ డ్రైవ్‌లో మీ యాక్సెస్ లింక్ అనేది ఎనీవన్ అని చెప్పి మార్చి యాక్సెస్ అనేది ఆ లింక్‌నైతే ఇక్కడ పేస్ట్ చేయాల్సుంటుంది. ఇక్కడ మనకి ఎలా చేయాలో కూడా అయితే ప్రాసెస్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ యాక్సెస్ లింక్ అనేది. సో, ఆ లింక్ అయితే ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీదయితే క్లిక్ చేసి ఫైనల్‌గా వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత మీరైతే సబ్మిట్ మీదయితే క్లిక్ చేయాలి. సో, ఇలా అయితే మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సో, ఇలా అయితే మీరు పర్మనెంట్‌గా
పర్మనెంట్‌గా గాదు. అంటే ఫ్రీలాన్స్ జాబ్ అయితే తెచ్చుకోవచ్చు. సో, ఈ జాబ్‌కి ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. స్టూడెంట్స్‌కి చాలా మంచి అవకాశం అని జెప్పుకోవాలి. స్టూడెంట్స్ అయినా, హౌస్ వైఫ్స్ అయినా లేకపోతే పార్ట్ టైమ్‌గా జాబ్ చేద్దామనుకున్న సైడ్ ఇన్‌కమ్‌గా అయినా సరే మీరైతే వర్క్ చేయొచ్చు. సో, మీరైతే గుర్తుపెట్టుకోండి. మీకైతే ఫర్దర్ కమ్యూనికేషన్ అనేది మీ వాట్సాప్ ద్వారా అయితే జరగడం జరుగుతుంది. సో, మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసేప్పుడు వాట్సాప్ లింక్డ్ మొబైల్ నంబర్ అయితే ఎంటర్ చేయండి. అండ్ ఆల్సో మీ ఈమెయిల్ కూడా అయితే ఇన్‌స్ట్రక్షన్స్ అయితే రావడం జరుగుతాయి. సో, మీరు ఈ ఎగ్జామినేషన్ అండ్ ఈ ఫార్మ్‌ని ఫుల్‌గా సబ్మిట్ చేసిన తర్వాత మీకైతే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అయితే ఫర్దర్‌గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. సో, కేవలం ఫార్మ్ ఫిలప్ చేస్తే సరిపోతుంది. మీరైతే ఇంటికాడ నుంచి అయితే వర్క్ చేసుకోవచ్చు. ఇదైతే ఓన్లీ ఫీమేల్స్‌కైతే ఎలిజిబుల్ అనమాట. సో, మనకి ఆల్ మేల్ అండ్ ఫీమేల్‌కి సంబంధించిన ఆహ్, ఇలాంటి జాబ్ అయితే మనకి నౌకరీ డాట్ కామ్‌లో కూడా పోస్ట్ అవ్వడం జరిగింది ఇండియా మార్ట్ నుంచి. సో, దాని లింక్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ 2 లింక్స్ అనేవి. సో, మీరైతే దాన్ని చూసి అయితే అప్లై చేసుకోండి. ఈటి యొక్క లింక్స్ అనేవి డిస్క్రిప్షన్, కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతాయి. సో, ఈ వీడియోనైతే ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్‌కి అయితే షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో, ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ అయితే రావడం జరుగుతాయి డైలీ అనేవి. So please like, share and subscribe. Thank you for watching this video. Thank you.